నమస్కారం డాక్టర్ కె నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ మీద మనం ఎప్పుడు చేసినా కూడా వీడియోకి సంబంధించి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అంటే ప్రతి దాంట్లోనూ సిరీస్ లాగే ఎపిసోడ్లో భాగంగానే ఎస్ అనే లెటర్ మీద పాజిటివ్ నెగిటివ్స్ అండ్ ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది, ఏ ఏజ్లో వాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగ్గుతాయి అనేది చెప్తూ ఉంటారు. సో మీ దగ్గర వచ్చినటువంటి సక్సెస్ స్టోరీ ఏమైనా ఉందా? ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు మీకు శైలజ అనే ఆమె గురించి లైఫ్ స్టోరీ గురించి చెప్తాను. సో ఎంతోమందికి కరెక్షన్ ఇవ్వడం జరిగింది గత 25 ఏళ్ళగా. కొన్ని సక్సెస్ స్టోరీస్ హార్ట్ టచింగ్గా ఉంటాయి. సో శైలజ గారు, షీఈస్ ఫ్రమ్ కర్నూల్, షీఈస్ ఎ గవర్నమెంట్ టీచర్. సో నన్ను కలిసినప్పుడు ఆమె అనంతపూర్లో వర్క్ చేస్తున్నారు టీచర్గా. ప్రమోషన్ ఒకటి పెండింగ్. అప్పటికి ఆమె ఏజ్ ఐ థింక్ అరౌండ్ 39 ఇయర్స్. సో నాకు శైలజ పేరులో నేను చూసినప్పుడు లెటర్ ఎస్తో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి తల్లి. శైలజ పేరులో రివర్స్ నంబర్ 12 ఉంది. లైఫ్ ఇలా ఉండాలంటే లేదు, ఇలా ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, సంతానం ఉండాలంటే సంతానం ఉండదు, మంచి సంతానం అంటే మంచి సంతానం ఉండదు. సో భార్యాభర్తల రిలేషన్ కూడా రివర్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్. సో హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ ఉందమ్మా అంటే, సార్ నా లైఫ్ ఏంటంటే, నేను మా ఫాదర్ మదర్, మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేసేవారు, డబ్బులు బాగా సంపాదించేవారు. సో అనుకోకుండా మా ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యింది, బెటర్డన్ అయ్యారు. పార్ట్నర్స్ మా నాన్నగారిని మ్యాక్సిమం మోసం చేసేసారు. ఆ మిగిలిన కొంచెం డబ్బులతో వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ నన్ను చదివించారు. నాన్న నాకు జాబ్ వచ్చింది. నాన్న బెటర్డన్ అయినాక సో సంబంధాలు వస్తున్నా కూడా ఇంకా చెల్లెళ్ళు 2 ఉన్నారు. చెల్లెళ్ళు, ఒక చెల్లి ఇంటర్లో, ఒక చెల్లి 10th ఉండింది కాబట్టి సో నేను జాబ్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ చూసుకోవాల్సి వచ్చింది. ఈ డబ్బులతోనే అందరు డిపెండ్ అయిపోయారు కంప్లీట్గా. సో బాగా అర్నింగ్ చేస్తున్న ఫాదర్ ఉన్నంత వరకు ఫ్యామిలీ బాగుండింది. ఈయన యాక్సిడెంట్ అయితే 1 year హాస్పిటల్లో మంచం మీద, ఈయన నడలేని స్టేజ్లో పార్ట్నర్స్ కంప్లీట్గా ఆయన మోసం చేసేసారు. ఉన్న ఇల్లు, కొంచెం ఆస్తి మిగిలింది. దాంతో ఈ అమ్మాయి కొంచెం అడ్జస్ట్ చేశారు. కానీ వాళ్ళ ఫాదర్ ఏమంటే, అమ్మ నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు కాబట్టి నీ జాబ్తో పిల్లల్ని నన్ను చూసుకో, సో మ్యారేజ్ కొన్ని రోజులు వాయిదా వేసుకో, ఒక 3 years 4 years. ఈమె 25th year నుంచి ఆల్మోస్ట్ వచ్చిన డబ్బులంతా కూడా ఫ్యామిలీకి ఇవ్వడము, ఇంటి ఖర్చులు ఈమె కొడుకులాగా అన్నీ చూసుకుంది. సో ఫస్ట్ ఒక ఈ పాపకు డిగ్రీ అయిపోయినాక రెండో పాపకు మ్యారేజ్ ఈ అమ్మాయే లోన్ పెట్టి ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఈమె ఖర్చు నగల కుదబెట్టి చేసింది. సో మూడో అమ్మాయి కూడా ఈమె మ్యారేజ్ చేసింది. తర్వాత ఈమెకి 2-3 ఏళ్ళకి సంబంధాలు చూసినా ఎక్కడ సంబంధాలు రాలేదు. అట్లా ఈ ఏజ్ 39కి వచ్చింది. వీళ్ళ రెండో చెల్లికి మూడో చెల్లికి పిల్లలు పుట్టేశారు, వాళ్ళు పెద్ద అవుతున్నారు. ఎక్కడైనా పోయినప్పుడు అడుగుతారు అనమాట, మీ పెద్ద బాబు పెళ్లి చేయలేదే. సో ఫాదర్ కానీ మదర్ కానీ ఆన్సర్ చెప్పడానికి ఉండేది కాదు. సో ఈమె కష్టపడి ఆ ఫ్యామిలీ కోసం నిలబడింది. లాస్ట్కి చెల్లెలు కూడా ఏమక్క నీ వల్ల మాకు అడుగుతున్నారు అందరూ, ఎక్కడ పోయినా మీ అక్కకి మ్యారేజ్ కలదా అంటున్నారంటే, ఈమె చేసిన సాక్రిఫైస్ కూడా వాళ్ళు మర్చిపోయారు. పెళ్ళి బయట వెళ్ళిపోయినాక ఒక 6-7 years అంతా మర్చిపోయారు. ఈమె ఏజ్ నా దగ్గర వచ్చినప్పుడు 39 years నా దగ్గరకు వచ్చింది. నాకు ఇన్ని రోజులు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకోలేదు, ఫ్యామిలీ కోసమే ఉన్నాను. ఒక 4-5 years మా ఫాదర్ వాళ్ళు చూస్తున్నారు, కానీ నాకు 34 సంబంధాలు రాలేదు. షీఈ్ ఎ గవర్నమెంట్ టీచర్, షీఈ్ అర్నింగ్ అరౌండ్ 70,000+ అంటే నాకు కలిసి కూడా ఆమె 4-5 years అయింది. సో లాస్ట్ వీక్ నాతో మాట్లాడారు కాబట్టి ఐ కుడ్ రికలెక్ట్ ఎవ్రీథింగ్ అని రాసుకొని మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఏ శైలజ అన్నా సరే ఈ 12 నంబర్ వల్ల జీవితం తలకిందలుగా ఉంటుంది. సో నేను ఆమె పేరులో లెటర్ మార్చి ఆమెను 25వ నంబర్లో పెట్టాను. 25 అనేది 2+5 7 అనేది 7 కొండలవాడి దయ. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం. 7 అంటే బిస్మిల్లా అంటే దేవుడు అల్లా అని. 7 కొండలవాడు 7 కొండల మీద. సో 7 అనేది పవిత్రత. అందుకే ఏ దేశం పోయినా 7 days ఉంటాయి వారానికి. ఒక దేశంలో 5 రోజులు, ఒక దేశంలో 6 రోజులు ఉండవు. పెళ్ళిలో 7 అడుగులు. సో 7 సముద్రాలు, 7 కొండలు, సో 7 ఋషులు, రథసప్తమి, సో సూర్యభగవానుడు 7 గుర్రాలు. సో 7 అనేది స్పెషల్ నంబర్. అందుకే నా పేరు కిరణ్లో కూడా 7 letters. సో నా క్లయింట్స్ నితిన్లో కూడా నేను ఒక I-Add 7 letters పెట్టాక సినిమాల రేంజ్ పెరిగాయి. ఈజ్ వెరీ హ్యాపీ. శైలజ పేరులో 25వ నంబర్ పెట్టాను ఫార్ మ్యారేజ్ ఓన్లీ. సో నేను ఇచ్చిన కేవలం 4 నెలల్లోనే మంచి మ్యాచ్ రావడం, మ్యారేజ్ అవ్వడము, పెళ్ళైన 7 monthsలోనే షీ బికేమ్ ప్రెగ్నెంట్. సో బాబు కూడా నేనే పేరు పెట్టివ్వడం జరిగింది. సో లైఫే లేదు, ఇంకా నీకు పెళ్ళే కాదని ఎగతాళి చేసిన వాళ్ళు, అంటే ఆ అమ్మాయి ఒక ఛాలెంజ్గా తీసుకుంది.
ఇంకా ఈ వచ్చే డబ్బు కూడా వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ అమ్మలకే పెడుతున్నా, నీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, నువ్వు పెళ్లి చేసుకోకుండా అంటే మా వల్ల చేసుకోలేదని చెప్తావా నువ్వు? ఇట్లా అలా ఆమె మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంది. 5 years ఇదిగా దొరకలేదు. న్యూమరాలజీ పవర్ ఏమంటే కరెక్ట్ ఎక్కడికి వెళ్తే మనకు మ్యాచ్ వస్తుందో అక్కడికి మన న్యూస్ వెళ్తుంది. సో అతను కూడా, ఆ అబ్బాయి కూడా పాలిటిక్స్లో ఉండి మ్యారేజ్ లేట్ చేసుకుంది, అయిపోయింది. అండ్ 42 years దే గాట్ మ్యారీడ్. ఈజ్ ఎ వెరీ గుడ్ పొలిటీషియన్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో నా క్లయింట్స్ సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ ఓన్లీ ఈజ్ ద థింగ్ దట్ ఈస్ మ్యాటరింగ్ అన్నమాట. సక్సెస్ లేనిదే ఎవరి దగ్గరికి వెళ్ళరు. సో ఇన్ని లక్షల మంది నన్ను కలవడానికి మెయిన్ రీజన్ ప్రతి ఒక్కరిని నా సొంత అక్కగానో చెల్లిగానో తమ్ముడుగానో అన్నగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇది ఒక పేరు కాదు, ఇది ఒక జీవితం. చాలామంది ఈ మధ్య రోజు నాకు ఆల్మోస్ట్ 200-300 మెసేజ్లు వస్తున్నాయి. పలానా దగ్గర కరెక్షన్ చేసుకున్నాము ఎలా ఉంది, పలానా దగ్గర చేసుకున్నాము ఎలా ఉంది. నేను మా నాన్నగారి దగ్గర 10 ఏళ్ళు తపస్సు చేసి నేర్చుకున్నానండి. చాలామంది ఏమన్నారంటే మేము 5 రోజులు కోర్స్ తీసుకున్నాం, 7 రోజులు కోర్స్ తీసుకున్నాం, నేర్చేసుకున్నాం. హార్ట్ ఆపరేషన్ చేయాలంటే స్పెషలిస్ట్ చేయాలండి. ఆర్ఎంపీ డాక్టర్ చేస్తే ఆ పేషెంట్ గోయిందా అయిపోతుంది. డాక్టర్ ఆయనకి జోబులకు డబ్బులు వస్తాయి కానీ పేషెంట్ గోయిందా. సో దయచేసి ఎక్కడ పడితే అక్కడ మీ పేర్లు చూపించుకొని మీ లైఫ్ని పాడు చేసుకోవద్దని. ఎందుకంటే చాలామంది ఈరోజు కూడా నేను ఆల్మోస్ట్ 150 మెసేజ్లు చూశాను. స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ చూస్తే ఏదో ఒక రాంగ్ నెంబర్ వెంటాడుతూనే ఉంది. పెను పైనుంచి పెనులో పడిపోకండి, పొయ్యిలో పడిపోవద్దండి. రాంగ్ కరెక్షన్స్ వల్ల డేంజర్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా చెప్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు షేర్ చేసుకోవడం. బట్ లాస్ట్ అందరూ బాగుండాలనే దానికోసం చెప్తున్నాను. పేర్లో నంబరే ఫైనల్ అండి. దిస్ ఇస్ నంబర్ గేమ్. మన పేర్లో నంబర్ బాగుంటే సకాలంలో వివాహం, సంతానం, మంచి సంతానం అండ్ ఆయుష్ మంచిగా ఉంటుంది. సో శైలజ గారు ఒక ఎగ్జాంపుల్. సో మీకు కూడా మ్యారేజ్లో ప్రాబ్లం ఉన్నా, మ్యారేజ్ అవ్వడంలో ప్రాబ్లం ఉన్నా, మ్యారేజ్ అయినాక ప్రాబ్లం ఉన్నా, సంతానం లేట్ అవుతున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, మీ పేరే సమస్య, పుట్టుకలో ఎలాంటి సమస్య ఉండదు. ఏ డేట్లో పుట్టినా, ఏ పీరియడ్లో నడుస్తున్నా, చెడు పీరియడ్ నడుస్తున్నా, దానికి విరుగుడు పేరులో చిన్న మార్పు. మీ పేర్లు మార్చను, మీ పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టోత్తరాలు సెట్ చేసి ఇస్తాను. దీని ద్వారా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ విషయం వరకు అండ్ చిన్న ముహూర్తాలు వాటికి సంబంధించింది, నేమ్ కరెక్షన్ అండ్ దాంతోపాటు కొంతమంది వెహికల్ తీసుకుంటూ ఉంటారు, మొబైల్ నెంబర్లో కొన్ని నెంబర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో వాటి పరంగా చూసుకుంటే ఎక్కువగా మీ అపాయింట్మెంట్ తీసుకొని నేమ్ కరెక్షన్స్ అవి చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అసలు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ప్రొసీజర్ చెప్తాను. గత 4 ఏళ్లుగా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. చాలామంది ఎంత ఫీజైనా కడతాము, నేరుగా వస్తామంటున్నారు. ఆల్మోస్ట్ 70 కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు. రాత్రింబోలు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడానికి కారణం అది. ఎందుకంటే ఇక్కడ అమెరికన్ టైం మనకు నైట్, వాళ్ళకి మార్నింగ్. సో వేరే కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ కరెక్షన్ షీట్స్ పోతుంటాయి. అండ్ ఈ వర్క్ అంతా చేయాలి కాబట్టి నేను నైట్ ఆల్మోస్ట్ 2-3 వరకు వర్క్ చేసుకుంటాను. కాబట్టి మార్నింగ్ ఆఫీస్ మళ్ళా రన్ చేస్తే డే అండ్ నైట్ వర్క్ చేయలేదు. కాబట్టి వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6-7 నుంచి నైట్ 2-3 వరకు కంటిన్యూ వర్క్ చేస్తున్నాము. ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. న్యూమరాలజీ ఏమంటే మీరు ఎక్కడున్నా సరే మీరు నా పక్కన ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మెయిన్గా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15-17 ఆల్ ఛానల్స్లో చేసినప్పటికీ ఎప్పుడు కూడా మీ పేరులో ఎలా ఉంది చెప్తానని ఎప్పుడు చెప్పలేదండి. ఓన్లీ ఫ్రమ్ కరోనా పీరియడ్ నుంచి డైరెక్ట్గా రావద్దండి. మీకు కరెక్షన్ అవసరమా లేదా, మీ పేరు చూసి మీ పేరులో బలం ఉందా లేదా, కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి 1 టైం ఫీ ఉంటుంది 3200. అది ఆన్లైన్లో మీరు పే చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ముందు డిఫరెన్షియేట్ చేస్తాను, కరెక్షన్ అవసరం ఉందా లేదా, మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి. ఎందుకంటే మంది లైఫ్ బాగుంటుంది, సడన్గా పడిపోయే నంబర్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే నంబర్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు, సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నారు, హీజ్ నో మోర్. ఉదయ్ కిరణ్ బాగున్నాడు 32 వరకు, సౌందర్య బాగుంది 33 వరకు. సో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి 30-35 లాక్కొని వచ్చి పేర్ల బలం లేక కిందకు తోసేస్తుంది. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం న్యూమరాలజీ ద్వారా ఆ పేరు చూసి, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ పేరులో ఎంత బలం ఉంది. రాంగ్ నెంబర్స్ అనేవి చాలా తక్కువ, 9 నెంబర్స్ ఉన్నాయి మెయిన్ రాంగ్ నెంబర్స్.
12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18, 31, 33, 36, 57. మన పేరులో ఒక రాంగ్ నంబర్ ఉంటే 35% నెగిటివ్ ఉన్నట్టు. 2 రాంగ్ నంబర్స్ ఉంటే 75% దాటిపోయింది నెగిటివ్. ఒక పేరులో 3 రాంగ్ నంబర్స్ ఉంటే వాళ్ళ లైఫ్ అంతా కష్టాలే ఉంటాయి. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే స్క్రీన్లో నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది పేర్లు పెట్టి వెంటనే కరెక్షన్ ఇవ్వని చెప్తున్నారు. ఒక రోజులో వచ్చే వాట్సాప్లకి బాగుందా లేదా చెప్పడానికి హాఫ్ టైం స్పెండ్ చేస్తున్నాం. దోషాలన్న పేరుని కాంచానాం కర్మం వచ్చిన 1 టైం ఫీ పే చేసి కరెక్షన్ చేయించుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి. మీరు నాకు పంపించాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. మీ సమస్యలు ఏది నాకు పెట్టకండి. నేను మీ పేరు చూసి క్లియర్గా చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే గత 25 ఏళ్ళుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 37 lakh క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క క్లయింట్ని ఓన్ సిస్టర్లకు, బ్రదర్లకు భావించి మీరు ఎక్కడో ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నట్టు. ఎందుకంటే నాకు ఇది పేరు కాదు, ఒక జీవితం. సో మీరు చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా చక్కటి కరెక్షన్ అవ్వడం జరుగుతుంది. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ఈ ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి. సో జాగ్రత్తగా వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. కావాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయదండి. వాయిస్ ఇచ్చడం ఇబ్బందిగా ఉంది. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఫస్ట్ వాట్సాప్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో కనబడే మీరు ఏ వాట్సాప్ నెంబర్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. అండ్ రిప్లై వచ్చిన తర్వాత యూ కెన్ డిసైడ్ ఇందులో రాంగ్ ఎంత ఉంది బట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా డిసైడ్ చేసుకోండి. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 days లోపల రిపోర్ట్ వస్తుంది. పేరు ఎలా వాడుకోవాలి, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ సిగ్నేచర్ ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్తా. కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.